హాయ్ అండి. ఈరోజైతే మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక రెస్టో కేఫ్‌కి అయితే వెళ్తున్నామండి. మేము ఎక్కడికెళ్ళాము, అక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఏంటనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఏంటి ఎక్కడికి రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? మా హస్బెండ్ అయితే ఫోన్ చేసి డిన్నర్కి బయటకు వెళ్దాం రెడీ అవ్వండి అని ఫోన్ చేస్తే ఇంక రెడీ అయ్యాం. బన్ను నేను. పండు అయితే వర్క్ ఎక్కువ ఉందని చెప్పి రానంది. ఇంకా బన్ను అయితే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళకి రాకుండా వీడు ఒక్కడే వస్తున్నాడని చెప్పి మేమైతే రెడీ అయిపోయి ఇంకా కిందకి దిగి వెళ్తున్నామండి. ఇది ఎక్కడ అంటే రాడిసన్ బ్లూ ఉంటుంది కదా అండి బీచ్ రోడ్లో, దానికి కొంచెం ఎదురుకెళ్ళి దాని ఆపోజిట్ రోడ్ అనమాట. మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ రెస్టారెంట్ పేరు అయితే జిప్సీ రెస్టో అనమాట. చాలా బాగుంటుందండి. మా హస్బెండ్ అయితే ఒకసారి వెళ్ళారంట, నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. కరెక్ట్గా దాని ఆపోజిట్ రోడ్లో వెళ్తున్నాం లోపలికి. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదండి ఫుల్ లైటింగ్స్తో, అదే అనమాట జిప్సీ అయితే. ఇక్కడైతే కార్ పార్కింగ్ ఇలా సపరేట్గా ఇచ్చారు. ఇక్కడైతే కార్ పార్కింగ్ చేస్తున్నాము. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ వస్తుంది కదా అంటే దాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి మీకు. ఆ 3లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తే అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు మీరు. ఇక్కడికైతే లోపలికైతే వచ్చేసామండి. సిట్టింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది, చాలా బాగుంది. మనకి ఇక్కడైతే ఆర్డర్ తీసుకుంటున్నారు వాళ్ళే వచ్చి. ఇలా ట్యాబ్ తెచ్చుకున్న దాని మీద అయితే ఆర్డర్ తీసుకుంటున్నారు ఏమేం కావాలని చెప్పి. ఫస్ట్ అయితే మేము సీ ఫుడ్ సూప్ అయితే పెట్టామండి. చాలా బాగుంది అసలు. టేస్ట్ అయితే వేడివేడిగా చాలా బాగుందన్నమాట. కొంచెం ఘాటుగా కూడా ఉంది. దీని పైన కూడా ఉంటుందన్నమాట. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాం కదా, పైన కూడా ఉంటుందండి. కావాల్సిన వాళ్ళు పైకి వెళ్తున్నారు, మేమైతే కిందనే కూర్చున్నాము ఖాళీగానే ఉంది కదా అని చెప్పి. తర్వాత అయితే సూప్ తర్వాత అయితే ఈ చీజ్ గార్లిక్ బ్రెడ్ అయితే చెప్పామండి. ఇది కూడా అసలు చాలా స్మూత్గా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వెళ్తే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మేమైతే సూపు ఈ గార్లిక్ బ్రెడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఈలోపే నెక్స్ట్ ఐటమ్ అయితే వచ్చేసిందండి. ఇదైతే లెమన్ హనీ గ్రిల్డ్ ఫిష్ విత్ స్మాష్డ్ పొటాటో అనమాట. చాలా బాగుంది ఇది కూడా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనకు అక్కడ పొటాటో కూడా ఇస్తారు కదా. ఇంకా బండు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికైతే అన్నీ నచ్చినాయి అంట. ఇంకా తర్వాత అయితే గార్లిక్ ప్రాన్ అయితే చెప్పామండి. ఇది కూడా కారంగా చాలా బాగుంది. అంటే మేము చెప్పినవన్నీ కూడా బాగున్నాయి. తర్వాత అయితే గుండుకోడి పులావ్ అంటండి. ఇదైతే మన నాటుకోడి పులావ్కి నేమ్ డిఫరెంట్గా పెట్టారేమో, పేరు వెరైటీగా ఉంది కదా, టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దామని చెప్పి ఇచ్చాము. గుండుకోడి పులావ్ అనమాట. సో ఇదనమాట మేము ఈరోజు ఇక్కడ తిన్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కుదిరితే మీరు కూడా వెళ్ళండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.